ఇప్పుడు అదెందుకు సార్? కత్తి వద్దన్నావుగా. అయితే బెత్తం వాడతారా? నేను స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా టీచర్తో బెత్తం దెబ్బలు తినలేదు సార్. జీవితం మన చేతుల్లో ఏముంది రవి, అది సైకిల్ చక్రం లాంటిది. ఎంత వద్దనుకున్నా తిరిగి వస్తూనే ఉంటుంది. అందుకే ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. తప్పించుకుంటే అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అంటే మీ ఉద్దేశం? ఇప్పుడు అసలు ఆఫీసులో నీ పని ఉంటమ్మా ఓంటి మరి అంత వెటకారం ఎందుకులేండి సార్? అయ్యో వద్దు సార్, వద్దు సార్. అబా 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 అయ్యో అబా వద్దు సార్. అంత వెటకారం ఏంట్రా చెప్పు. సార్ పిఎన్ సార్. అబా ఎందుకు కొట్టారు సార్? పిఏవి కాదురా వెదవా, ప్యూన్వి. మీరే కదా సార్ పిఏ అన్నారు. ఓంటమ్మా ఓన్ చెప్పానమ్మా, పిఏ అని చెప్పానా? పిఏ నుండి ప్యూన్ దాకా అన్ని పనులు చూసుకోమని చెప్పాను. వాచ్మెన్లా కాపలా కాయమన్నాను. కానీ నువ్వేం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ లేకుండా తొబ్బు తిని ఒళ్ళు పెంచి బుర్ర తగ్గించి ఆ బాడీకి ఒక ప్యాంటు షర్టు తగిలించి అది సరిపోదన్నట్లు దానికి టకప్ చేసి కేవలం పిఏ పని మాత్రమే చేస్తున్నా. అయ్యో సార్ 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 కొట్టకండి సార్. తప్పు కదమ్మా, తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు పిఏవా ప్యూనువా? ప్యూన్ సార్. ఆపండి సార్, మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? మీరేగా ప్యూన్ అన్నారు కదా. వాచ్మెన్ ఉద్యోగం ఎవరు చేస్తారా? అయ్యో మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? నిన్ను నమ్మి అన్ని బాధ్యతలు నీకు అప్పగించి నా రూంలోకి ఎవరో రారని, నాకు నేనుగా కనబడితే తప్ప స్టాఫ్ ఎవరూ నన్ను చూడరని నేను ధైర్యంగా ఉంటే శృతి నా రూములోకి వచ్చి నా చెయ్యిరెదురుగా వీడియో రికార్డర్ ఆన్ చేసి మొబైల్ పెడితే ఆ విషయాన్ని కనిపెట్టకుండా ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? శృతి అలా చేస్తుందని నేను అనుకోలేదు సార్. అనుకోవాలి. ప్రతిదీ జాగ్రత్తగా గమనించడమే నీ బాధ్యత. ఇప్పటికి శృతి 2-3 సార్లు నన్ను చూసింది. స్టాఫ్ అందరికీ చూపిస్తానని కూడా శపథం చేసింది. సార్ అని చెప్పింది కూడా నువ్వే. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నేను చూసి రికార్డ్ అయినంత వరకు నా ఫేస్ డిలీట్ చేశాను కాబట్టి సరిపోయింది. ఒరే అన్నయ్యగా, నాన్న విషయంలో నా దగ్గరే నటిస్తావా? చెప్తా, నీ ప్లాన్ తిప్పి కొడతా. రేపు ఉదయం వరకు ఎలాగే ఉండు, అదే నీకు శిక్ష. అయ్యో రేపు ఉదయం వరకు చచ్చూరుకుంటాను సార్. మీకు దండం పెడతాను సార్. గంటకే సగం చచ్చాను. ఉదయం వరకు అంటే చచ్చూరుకుంటాను సార్. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు అలా తప్పు చేయండి సార్. సార్ 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 క్షమించండి సార్. అమ్మో అయ్యో అంకిల్ తలకిందలుగా నిలబడ్డారు. వాళ్ళేడమ్మా, నేనే శీర్షాసనం వేయించాను. ఎందుకు ఫ్రెండ్? చేసిన తప్పుకు శిక్ష వేశాను. ఎంత తప్పు చేస్తే మాత్రం మరి ఇంత పెద్ద శిక్ష? పాపం మన రవి అంకులే కదా, వదిలే ఫ్రెండ్. చూసారా సార్, మీకు నా మీద జాలి లేదు కానీ అనుకు మాత్రం ఉంది. అందుకే పిల్లల్ని దేవుళ్ళు అన్నారు. పాపం ఇంకా చాలే ఫ్రెండ్. అలా చెప్పమ్మా. అసలు ఈ వెధవ ఏం తప్పు చేశాడో తెలుసా అమ్మా? చేసిన తప్పు చెప్తాను, అప్పుడు నువ్వు వదిలేయమంటే వదిలేస్తాను. ఏం చేశాడు? నేనేం చేయలేదమ్మా, అంతా శృతే చేసింది. నేను సార్ లేనప్పుడు రూమ్లో ఫోన్ పెట్టి స్టాఫ్కి చూపించడానికి సార్ వీడియో రికార్డ్ చేసింది. అది నేను చూసుకోలేదమ్మా, అందుకే ఇలాగా. అంతేనా? అంతేనమ్మా, అంతే. దానికి ఈ శిక్ష? అలా చెప్పమ్మా సార్కి. ఏం వెతుకుతున్నావమ్మా? కత్తి ఎక్కడుంది? ఎందుకు? ఈయన చేసిన దానికి ఈ శిక్ష సరిపోతుంది.
కత్తితో కోసి కారం పెట్టి అట్ల కాడ కార్చి వాతలు పెట్టాలి. మిగతా పిల్లల సంగతి ఏమో గాని నిన్ను మాత్రం దేవత అంటారు. కాదు సార్, పిల్ల రాక్షసి. దీనికంటే మీరే బెటర్ సార్. మరీ అంత శిక్ష వద్దులే అమ్మా. సరే ఫ్రెండ్, కానీ ఇతను మాత్రం 2 రోజులు ఇలాగే ఉండాలి. అప్పుడు గాని మళ్ళీ ఇలాంటి తప్పు చేయడు. ఆ, ఆ, సరేనమ్మా, నీ మాట నేనెందుకు కాదనాలి? అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. సార్ 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 ప్లీజ్ సార్, మీకు దండం పెడతారు సార్. చాలు సార్, ఆపండి సార్. అయ్యో అసలు నీకేమైంది మహాలక్ష్మి? ఏం జరిగిందో చెప్పవు. అను పెద్ద బండ, పుర్రె, చేతబడి, మంత్రం. మహాలక్ష్మి ఏమైంది? ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పుర్రె గురువు గారు, పుర్రె. ఏ మహాలక్ష్మి, పుర్రేంటి? గురువు గారు, మీ చెల్లి మామూలుది కాదు, పుర్రెలతో ఆడుకుంటుంది. పుర్రెలతో ఆడుకోవడం ఏంటి? అవును గురువు గారు, పుర్రెని పట్టుకొని ఏవేవో మంత్రాలు చదువుతుంది. చేతబడి లాంటివేవో వచ్చన్న అనుమానం. దాని మొహం, దానికి ఇప్పటి వరకు ఏబిసిడీలే సరిగ్గా రావు. మంత్రాలు చేతపళ్ళు ఏం చేస్తుంది? అంత తేలిగ్గా కొట్టిపారేయకండి. నేను తన్ని ఫాలో అవుతూ వెళ్ళానా, ఒక పెద్ద బండరాయి మీద పుర్రెతోని చాలాసేపు మంత్రాలు చదివింది. నేను చూశాను. ఓహో, మన ప్లాన్ కనిపెట్టేసినట్టుంది. అందుకే అలా నటించింది. మరి నిన్న అమృత గడియాలన్నావు? అక్కడికి వచ్చేసరికి యమగండల్లా మారింది గురువు గారు. ఆ టైంలో అలాంటి చోటికి వెళ్ళొద్దని మా శాస్త్రి గారు చెప్పారు. సర్లే, సారీ. వేరే ప్లాన్ ఆలోచిద్దాం. వామ్మో, ఇంకో ప్లానా? వదిలిపెట్టదు. వద్దు గురువు గారు. వదిలిపెట్టకపోవడం ఏంటి? అదే నిన్న ఫాలో అయ్యాను కదా, వదిలిపెట్టనని పుర్రె చెప్పింది. నీకు నెంబర్ 2 వద్దా? కావాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సర్లేండి గురువు గారు, నెంబర్ 2 కావాలంటే తప్పదుగా. సరే, వెళ్దాం పదా. హాయ్ మీనాక్షి గారు. హాయ్ సార్. ఈ సమయంలో నేను మెసేజ్ పంపిన వెంటనే రిప్లై ఇచ్చారంటే మీరు ఇంట్లో లేరు. ఇంట్లో ఉండుంటే ఏదో పనిలో ఉంటారు కాబట్టి రిప్లై టైం పట్టుండేది. ఐ థింక్ మీరు ఎక్కడో ట్రావెలింగ్లో ఉన్నట్టున్నారు. ఐ రైట్?